సార్వత్రిక ఎన్నికల వేళ గుంతకల్లులో భానుడి భగభగకు తోడు రాజకీయ వేడి రాజుకుంటోంది. అభ్యర్థులు పూర్తిస్థాయి ప్రచారంపై దృష్టి పెట్టారు. తమకు మద్దతిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీలు ఇస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు ఇండియా కూటమి దౌల్తాపురం ప్రభాకర్ నేతృత్వంలో జోరుగా కాంగ్రెస్ ప్రచారం. దౌల్తాపురం ప్రభాకర్ ని గెలిపించాలని అభ్యర్థన. షాప్ టు షాప్ కు వెళ్లి ఓట్లడిగి కరపత్రాలను పంపిణీ చేసి చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌల్తాపురం ప్రభాకర్ ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి దౌల్తాపురం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాయని, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 500కు వంట గ్యాస్, మహిళలకు ఉచిత బస్ పాస్, ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు కట్టడానికి 5 లక్షల నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అందజేస్తామన్నారు. అందుకే చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దౌల్తాపురం ప్రభాకర్ కోరారు. గుంతకల్ నియోజకవర్గం ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దౌల్తాపురం ప్రభాకర్. చూస్తుంటే మేము ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి మాకు నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఒక పక్క మైనార్టీలు అయితేనేమి 2 లక్షల రూపాయలు రుణమాఫీ వస్తుందని రైతులైతేనేమి, మరి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా పూర్తి బియ్యం కార్డు ఉన్న ప్రతి పేదవారికి కూడా 8,333 రూపాయలు ఇస్తామని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ పత్రంలో ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పేసి ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే 500 రూపాయలకి సిలిండర్ ఇస్తాం, 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, నెలకు 8,333 రూపాయలు పేదవారికి ఇస్తాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నాము. మరి కేవలం ఖాళీ స్థలం ఉన్న వారికి 5 లక్షలతో ఇల్లు కట్టిస్తున్నాం. ఈ పథకాలన్నీ కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. మరి లోకల్గా నాన్ లోకల్గా చూస్తే నేను గత 38 సంవత్సరాల నుంచి కూడా గుంతకల్ ప్రజల మధ్యనే నేను జీవిస్తున్నాను. ఎక్కడ కూడా 10 రూపాయలు ఫ్రాడ్ చేయకుండా నిజాయితీగా బతుకుతున్నా. మరి కొంతమంది అయితే ప్రక్కనున్నటువంటి ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ నాయకులుగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు, 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మరి అక్కడైతే ఏ రోజు కూడా నియోజకవర్గం గురించి కానీ జిల్లా గురించి కానీ 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి మరి కార్మికుల సమస్యల గురించి కానీ ఏ రోజు కూడా మాట్లాడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు అల్లా, హిందువులకు సాయిబాబా, క్రిస్టియన్లకు జీసస్ అని చెప్పి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడి 100,000 కోట్లు సంపాదించుకొని మరి ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారికి సుమారు 50 కోట్లు 100 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి మరి టికెట్ కొని ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో పోటీ చేస్తూ నేను గుంతకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, ఒకసారి చూడండి నన్ను అని చెప్పేసి మరి తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్గా అయితే మాయమాటలు చెప్తున్నాడు. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఎవరికి ఓటేయాలి? ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా చాలామందికి ఇబ్బంది కలుగుతుంది ఆయన నుంచి కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పరిపాలనలో ఇచ్చినటువంటి ప్లాట్లన్నింటినీ కూడా రద్దు చేసి వారు అనుచర వర్గం అంతా కూడా దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ వారి పేరు పట్టాలు చేసుకొని పూర్తి పేదవారి నుంచి కూడా లాక్కొని దాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కాబట్టి ఈ గుంతకల్ ప్రజలు ఇద్దరిని కూడా చూస్తూ ఉన్నారు. ఆల్రెడీగా ఇద్దరి పరిపాలన చూసినట్లే ఇతను గుమ్మనూరు జయరాం గారు అయితే ఆలూరులో చూశారు, గుంతకల్లో నియోజకవర్గంలో వెంకటరామరెడ్డి గారికి కూడా చూశారు. మరి నేను ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఇది 3వ సారి చేస్తున్నా. కాబట్టి నేను ప్రజల్లో ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది లేకుండా నీతి నిజాయితీగా బతుకుతున్నాను. నా శక్తి మేరకు ఏ పార్టీలో పదవులు లేకపోయినా కూడా ప్రజల మధ్యన ఉంటూ గత 2014 సంవత్సరంలో సుమారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 116 మందికి కూడా ఉచిత వివాహాలు చేస్తూ అప్పటి నుండి
పేదవారికి వధువులకు తాలిబొట్టు అయితేనేమి తాలిబొట్టు మెట్టెలు బట్టలు అన్నీ ఇస్తూ దేవాలయాలకు కూడా నాకు శక్తినంత మేరకు సహాయ సహకారాలు అందిస్తూ కూడా పేదవారి మధ్యనే బతుకుతున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళిద్దరికంటే ప్రభాకరే బెటర్ అనే నినాదంతో ఖచ్చితంగా నేను గెలవబోతున్నాను. ఈ అవకాశం నాకు ఖచ్చితంగా గుంతకల్ ప్రజలు ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. అదృష్టం కొద్ది గెలిస్తే నేను ఖచ్చితంగా ప్రతి పేదవారికి కూడా నేను అందుబాటులో ఉంటా. ఎక్కడ కూడా డిగ్నిటీ ఎమ్మెల్యే డిగ్నిటీ అనేది లేకుండా ఇప్పుడు ఎలా పేదవానిగా ఉన్నానో అప్పుడు కూడా అదేవిధంగా ప్రజల మధ్య ఉంటూ ఖచ్చితంగా నేను ప్రజలకు మేలు చేస్తానని చెప్పేసి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా.